డిజిటల్ అరెస్ట్. ఎవరో ఒకరు ఫోన్ చేసి నేను సిఐ అని చెప్పేసి యు ఆర్ అండర్ అరెస్ట్, మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది, షో మీ యువర్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, అవి ఇవి అని చెప్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే సిటిజన్స్ భయపడేసి అదే ఆ కాల్ యాక్సెప్ట్ చేయడము, ఆ వీడియో కాల్లో అన్ని డీటెయిల్స్ ఇస్తుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు డిజిటల్ అరెస్ట్ ఏంది, ఇంతవరకు అసలు అట్లా ఏమీ లేదు. ఏంటి పోలీస్ స్టేషన్ నుంచి సిఐ కానీ ఎస్ఐ కానీ కాల్ చేసి అరెస్ట్ చేయడము, ఇట్లాంటివి జరుగుతుంది అనమాట ఈ రోజుల్లో. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి సైబర్ ఫ్రాడ్ చెప్పనవసరం లేదు, కొన్ని వందలు అవుతున్నాయి. అందులో ఎవరు ట్రాప్ అవుతున్నారంటే మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే, అందులో ఐటీ ప్రొఫెషనల్సే. కొన్ని కోట్లు పోతున్నాయి ఈ సైబర్ ఫ్రాడ్ వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకళ్ళు తెలుసుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ తెలియని వాళ్ళకి మీరు తెలియజేయండి డిజిటల్ అరెస్ట్ గురించి. వాట్సాప్ కాల్ అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే వీడియో కాల్ యాక్సెప్ట్ చేయకండి, రిజెక్ట్ చేసేయండి. ఎందుకంటే మీకు ఎవరైనా చేస్తే మీకు తెలుస్తుంది కదా, మీ ఫ్రెండా లేకపోతే మీ ఫ్యామిలీ నుంచా అని చెప్పేసి. మీరు ఆల్రెడీ ముందే డిస్కస్ చేసుకుంటారు కదా, మనం ఒక వీడియో కాల్ చేసుకుందామని చెప్పేసి. మీకు ఏదైనా నంబర్ వస్తున్నప్పుడు +88 కొన్ని నెంబర్స్ వస్తుంటుంది, ఇంటర్నేషనల్ నెంబర్స్. రిజెక్ట్ చేసేయండి, డిస్కనెక్ట్ చేయండి, డోంట్ యాక్సెప్ట్ దోస్ నెంబర్స్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ యూ టు బీ విజిలెంట్, బీ కేర్ఫుల్, ఓకే, బీ కాషియస్. Thank you for listening today.